వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ యొక్క గుర్తింపు కోసం, గౌరవం కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం అన్ని రకాల విధానాలతో కూడుకున్న రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేసి ప్రజల చేత ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాలు ఏలాలి, పేదవాడైనా ప్రధానమంత్రి అయినా ఓటు హక్కు ఒకే విధంగా ఉండాలి, ఈ దేశంలో ప్రతివాడు తమల్ని పాలించే వాళ్ళని ఎన్నుకోవడానికి ప్రతి 5 సంవత్సరాలకు అవకాశం కల్పించాలి, అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వము కొన్ని అంశాలను, రాష్ట్ర ప్రభుత్వం ఇంకొన్ని అంశాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మిళితంగా తీసుకునే ఇంకొన్ని అంశాలను రాజ్యాంగంలో స్పష్టంగా క్రోడీకరించి ఈ దేశానికి ఒక ఐపీసీని, ఇండియన్ పీనల్ కోడ్ని ఎవరైనా తప్పులు చేసినా, ఎవరైనా నేరాలు చేసినా వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాలను తయారు చేసి ఇందులో ఏ జాతి వివక్ష లేకుండా, కుల వివక్ష లేకుండా నేరాలకు పాల్పడిన వాళ్లను నేరగాళ్ల కిందనే చూసే విధానాన్ని ఈ దేశానికి అందించడం జరిగింది. అదేవిధంగా భిన్న సంస్కృతులను గౌరవించడం, భిన్న సాంప్రదాయాలను పాటించే వాళ్ళకు అవకాశం కల్పించడం, వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విధి విధానాలు క్లోజ్డ్ ఎకానమీ కావచ్చు, పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత సరళీకృత విధానాలు ఓపెన్ ఎకానమీ కావచ్చు, ఈ దేశంలో ప్రజల యొక్క ఆలోచనకు అనుకూలంగా ప్రజలకు ఏం కావాలనో పౌర సమాజం నుంచి పౌర హక్కుల కోసం మాట్లాడే వాళ్లను, పౌర హక్కుల కోసం కొట్లాడే వాళ్లను కూడా సంప్రదించి కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది. ఆ కోణంలోనే ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో జరిగిన కొన్ని తప్పిదాలను, 60 సంవత్సరాల ప్రజల యొక్క ఆకాంక్షను, ఈ ప్రాంత ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ఒక ప్రాంతంలో పార్టీ పూర్తిగా మనుగడ కోల్పోయి కేంద్రంలో అధికారం పోయి తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ప్రజల యొక్క పోరాటానికి, ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ 2014-2019 ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి క్రమక్రమంగా సంస్థల్ని, వ్యవస్థల్ని, వ్యక్తులను అన్నిటిని చెరబడుతూ ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు రద్దు చేస్తామని బర్తెగింపుకు ప్రధానమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు మేము ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీను అధికారంలోకి తేవడమో లేకపోతే ఇండియా కూటమిని ఆధిపత్యం చెలాయించడం కోసం మేము ఈ ఎన్నికల బరిలో దిగలేదు. 3 తరాలు ఈ దేశం కోసం ఆత్మ బలిదానాలు చేసుకుని త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ గాంధీ కుటుంబము, వాళ్ళ నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎట్లయినా కాపాడాలి, ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి, ప్రజలకిచ్చే స్వేచ్ఛ కోసం అవసరమైతే ఎంత దాకైనా కొట్లాడాలి అన్న ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల బరిలో దిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది త్యాగాలు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ ఈ త్యాగాలన్నిటిని కూడా వినియోగించుకొని ఈ త్యాగాల పునాదుల మీద ఒక వ్యక్తి తన రాజకీయ పార్టీని విస్తరించుకొని ఉద్యమానికి, రాజకీయ పార్టీకి తేడా లేకుండా నిస్వార్థంగా ఉద్యమం చేసిన, నిస్వార్థంగా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ప్రయోజనాలన్నిటిని కూడా ఒక వ్యక్తి, ఒక కుటుంబము సంపూర్ణంగా అనుభవించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన సందర్భంలో ప్రజలందరూ కూడుకొని ఇక ఈ కుటుంబము, ఈ పార్టీ పరిపాలనకు సరిపోదు అని తెలంగాణ సమాజం తిరస్కరించి మొన్న డిసెంబర్లో ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఈరోజు ఆ కుటుంబము నిస్సహాయంగా
లేదా వ్యూహాత్మకంగా లేదా అవసరాల మేరకు రాజకీయ బేరసారాలలో భాగంగా తెలంగాణ సమాజాన్ని ఈ సమాజాన్ని నిట్ట నిలువుగా చీల్చాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి అప్పగించడానికి సన్నాహక సమావేశాలన్నీ పూర్తి చేసి రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రాన్ని అప్పగించడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్రల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రవేశాన్ని నిలువరించాలన్న ఆలోచనతోటే. ఎందుకు అనంటే ఎన్నికల నిర్వహణ, రాజకీయ పార్టీల గెలుపు, ప్రభుత్వాల ఏర్పాటు ఒక భాగం. కానీ ఇందులో గెలవడానికి మతాలను విభజించడం, భాషల మధ్యలో విభేదాలు సృష్టించడం, వ్యక్తుల మధ్యలో విషం చిమ్మడం అనే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే తీసుకుంటుందో ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రం అభివృద్ధి జరగడం లేదు. ఉదాహరణ నేను ఉత్తరప్రదేశ్ను చెప్పదలుచుకున్నా. అబ్సల్యూట్ మెజారిటీతోని గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఉత్తరప్రదేశ్ ఢిల్లీ పార్లమెంటు నుంచి 25 నిమిషాలలో నోయిడా వస్తుంది. మీరు ఒక్కసారి నోయిడాను చూడండి. పెట్టుబడులకు లేదా అంతర్జాతీయ నగరంగా పేరు పొందిన ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి లేదా పార్లమెంటు నుంచి కూతవేటు దూరంలో ఉన్నా కూడా ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులు రావడం లేదు. జాతీయ అంతర్జాతీయ సంస్థలు అటువైపు కన్ను కూడా ఎత్తి చూడడం లేదు. అంటే ఆ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు, పరిపాలన విధానము, భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవహారము. అందుకే ఉత్తరప్రదేశ్ ఎన్నిసార్లు బీజేపీ గెలిచినా ఆ రాష్ట్రంలో ఆ పార్టీ తీసుకుంటున్న విధానాల వల్ల పెట్టుబడులు రావడం లేదు. ఈరోజు అదే తెలంగాణ హైదరాబాదు నగరంలో ప్రధానంగా 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం కావచ్చు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 2014 నుంచి 2023 వరకు చంద్రశేఖరరావు కావచ్చు. మాకు సిద్ధాంతాల పరంగా వైరుధ్యం ఉండొచ్చు, పరిపాలన విధానంలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఈ ప్రాంతంలో చిచ్చు పెట్టే ఆలోచన చేయకుండా, మతాలను విభజించకుండా, వ్యక్తుల మధ్యలో ద్వేషం రెచ్చగొట్టకుండా పరిపాలన చేసినాం. కాబట్టి ఈ చారిత్రాత్మకమైన హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రము ప్రపంచానికి పెట్టుబడులకు ఒక డెస్టినీ లాగా, ఒక కేంద్రంగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా మారడానికి అన్ని అవకాశాలు, వనరులు, చిత్తశుద్ధి, రాజకీయ లక్ష్యము, పరిపాలన సౌలభ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం ఒకవేళ బీజేపీ చేతిలోకి పోతే చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలలో 100 ఏళ్లకు సంబంధించిన విధ్వంసం చేశారు. అది కేవలం ఆర్థిక పరమైన కోణంలో. కానీ భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఏ మాత్రం ఈ రాష్ట్రంలో అడుగు పెట్టినా వేళ్ళూనుకున్నది అని అంటే ఈ సమాజమే నిట్ట నిలువుగా చీలిపోయి మధ్యయుగాల చక్రవర్తుల యొక్క పరిపాలన వస్తుంది. మధ్యయుగాల చక్రవర్తులు ఎట్లయితే నేనే రాజ్యం, రాజ్యమే నేను అనుకునే విధానం ఉంటుందో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎంతకైనా తెగిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాటలు ఎన్నికలు వచ్చినప్పుడు వారు ఎట్లా మాట్లాడతారనే దానికి 2 ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నాను. 2019 ఎన్నికల సందర్భంలో వారు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు ఆర్థికవేత్త మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి మీద. మన్మోహన్ సింగ్ గారు పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుని సుపారీ ఇచ్చి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయించడానికి కుట్ర చేసిందని వారు చేసిన ప్రధానమైన ఆరోపణ 2019 ఎన్నికలప్పుడు. మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తుల మీద కూడా ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలు చేసిన నరేంద్ర మోడీ గారు ఎన్నికలైన తర్వాత ఎందుకు విచారణ ఇవ్వలేదు? భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా, ఇతరుల మీద బురద జల్లడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి, ఎన్నికల్లో గెలవాలి, దేశం ఏమైనా పర్వాలేదనే విధానము నరేంద్ర మోడీ గారి విధానము. ఈ రోజు కూడా వారు కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, కాంగ్రెస్కి ఏమాత్రం అవకాశం వచ్చినా ఈ దేశంలో వ్యక్తులు సంపాదించుకున్న ఆస్తులను అన్నిటిని కూడా లెక్క కట్టి 2 ఇళ్ళు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటాడు, మీ ఆస్తి ఉంటే మీ ఆస్తి గుంజుకుంటాడు, చివరికి హిందువుల మహిళల మెడలో ఉన్న తాళి పుస్తలు కూడా గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారనే స్థాయికి వెళ్లి ఒక ప్రధానమంత్రి గారు
ఒక విష ప్రచారాన్ని చేస్తున్నారు. ఇది నరేంద్ర మోడీ గారు ఒక వ్యక్తిగా మాట్లాడుతూ ఒక వ్యక్తి అనుకోవచ్చు. ఈ రోజు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసి రేపు భవిష్యత్తులో మూడోసారి ప్రధానమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి, పార్టీ, కూటమి ఈ రకమైన భావజాలాన్ని, ఈ రకమైన ఆలోచనను ప్రజల మీదలు చొప్పించి ప్రజల మనసుల్లో శాశ్వతంగా విద్వేషాన్ని నింపి ఈ సమాజాన్ని చీల్చిన సమాజంలో ఎన్నికల్లో నెగ్గాలన్న తాపత్రయము, ఆలోచన ఈ దేశం యొక్క మనుగడకే ప్రమాదము. భిన్న ప్రాంతాలుగా, చిన్న చిన్న సంస్థానాలుగా మళ్ళా విడిపోవడానికి ఇది దారితీస్తుంది. రాజకీయంగా, ఆర్థికంగా, అభివృద్ధి పరంగా దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్యలో అంతరం పెరుగుతుంది. ఉదాహరణకు గుజరాత్లో 26 ఎంపీలు ఉంటే గుజరాత్కి 7 మంత్రి పదవులు తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్కు 12 తీసుకున్నాడు. ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి నుంచి మొదలు పెడితే అన్ని కీలకమైన శాఖలు వాళ్లే తీసుకున్నారు. అదేవిధంగా తెలంగాణకు వచ్చినప్పుడు లేదా తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఈ దేశంలో అధికాధికం మాట్లాడే భాష హిందీ, రెండవ అత్యధిక ప్రజలు మాట్లాడే భాష తెలుగు. తెలుగు భాష మాట్లాడే లోక్సభ సభ్యులు 42 మంది, రాజ్యసభలో 18 మంది, 60 మంది తెలుగు భాష మాట్లాడే ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం నుంచి ఉన్నప్పుడు ఒకటే ఒక మంత్రి పదవి ఇచ్చిండు. ఈరోజు ఈ ప్రాంతం నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే పన్నులో ₹1 మనం చెల్లిస్తే 43 పైసలు మనకు వస్తుంది. బీహార్ నుంచి ₹1 చెల్లిస్తే ₹7.06 బీహార్కు పోతుంది. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన ఒక ప్రమాదము, మెడ మీద కత్తి వేలాడుతుంది.